మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాం కదా. ఇవాళ మనము 17వ వచనం నుంచి 25వ వచనం చదువుకుందాము. ఎందుకంటే నిన్నటి వరకు మనము ఆదికాండము 2వ అధ్యాయం 16 వచనాలు చదువుకున్నాము. అలాగే ఇవాళ 15 నుంచి 25 వచనాలు చదువుకుంటే 2వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఓకే, చదువుకుందాం. అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. చూసారు కదండి, ఈ లేఖనాలు 25 వచనాలు మనం చదువుకున్నాము. ఇక్కడితో మనకి 2వ అధ్యాయం అనేది కంప్లీట్ అయిపోయింది. మీ అందరూ వాచ్ చేసి షేర్ చేసి లైక్ చేయాలని నా కోరిక అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.